హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి. చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కట్ చేస్తే ఈ వీడియో అయితే పుట్టింటికి వెళ్ళినప్పటి వీడియో అండి. నేను చాలా రోజుల నుంచి ఎడిట్ చేయాలనుకుంటున్నాను, బట్ చేయలేకపోయాను అనమాట. కొంచెం టైం టేకింగ్ ఉందనమాట. ఎందుకంటే పిల్లలతో బిజీగా ఉందండి లైఫ్ అయితే ప్రస్తుతానికి. కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్తే మాత్రం కొంచెం ఫ్రీ అవుతానమాట. సో ఇంటికాడ వెళ్ళినప్పుడు బాబు, మా సార్, మా నాన్న ముగ్గురు కలిసి మంచి ఇలా బావి దగ్గరికి వెళ్ళారనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మరీ ఎండ ఉంటుందని చెప్పేసి అయితే తొందరనే వచ్చేసారండి. ఇక్కడ మా నాన్న వాళ్ళ పాపం ఎంత ఎండలో అయినా కూడా కష్టపడుతున్నారనమాట. చెట్లను కొట్టడం, ఎండిపోయిన చెట్లన్నీ కొట్టి పక్కన పడేయడం, ఇలాంటి కొమ్మలన్నీ ఇట్లా తీసేయడం, ఇవన్నీ నీట్గా సర్దుకోవడం. అంటే ఎండాకాలంలో మనకు ఏ పనులైనా కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. వర్షాకాలానికి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈవెన్ బావి దగ్గర అయినా కూడా పంట పొలాలన్నీ చేతికొచ్చిన తర్వాత, మనం పండించుకున్న పంట చేతికొచ్చిన తర్వాత ఆ భూమిని మొత్తం సాగు చేయాలండి. చదును చేయాలి, దున్నించాలి, దాంట్లో ఉన్న కట్టెలను వేస్టేజ్ అంతా తీసేయాలి, దానికి కొంచెం బలంగా ఉండడానికి ఎరువులు చల్లాలి. ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. అంటే మళ్ళీ విత్తనాలు పెట్టుకోవడానికి అనుగుణంగా పొలాలను అయితే తీర్చిదిద్దుతారనమాట. అంటే ఈ టైంలో పంట పొలాలను చూస్తే మొత్తం బ్లాక్గా కనబడతాయి అనమాట. అంటే మట్టితో కప్పికూడి ఉంటాయన్నమాట. నార్మల్గా సీజన్ అప్పుడైతే మంచిగా పచ్చగా ఉంటాయి కదా, ఇప్పుడైతే మొత్తం ఎండిపోయి పంట పొలాలన్నీ మట్టితో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళు కూడా అదే ప్రిపేర్ చేస్తున్నారనమాట. అంటే వర్షాకాలానికి ఇంటి దగ్గర ఉన్న ఏరియానైతే సిద్ధం చేస్తున్నారనమాట. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి, ఎవరికైనా ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఉన్న వాటన్నింటినీ క్లీన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు క్లీన్ చేసేసుకుంటుంటే నేను మా పిల్లలు ఇక్కడ కూర్చున్నామండి. నైట్ ఒక భరత్ జరిగిందండి. ఆ భరత్లో నైట్ అంతా ఇట్లా పేపర్స్ అన్ని ఇలా చల్లుతారు కదా పైన, ఆ పేపర్లన్నీ ఇక్కడ పడిపోయాయి అనమాట. వాటిని ఒకరిపైన ఒకరు ఇలా ఊదుకుంటున్నారనమాట. పిల్లలు చాలాసేపు వాటితోనే ఆడారనమాట. చాలా హ్యాపీగా, చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే మట్టిలో ఆడడం చాలా తక్కువ, ఇంటికి వెళ్తేనే మట్టిలో ఉంటారనమాట. చూడండి, వాళ్ళు ఆడుకోవడమే కాకుండా నాతో కూడా ఇలా నా పైన కూడా చల్లుతున్నారు. చిన్నప్పుడైతే మేము ఇలాంటి ఆటలు అయితే ఎన్నో ఆడమండి. కానీ ఇప్పుడున్న పిల్లలకి పాపం ఎలాంటి అవుట్డోర్ గేమ్స్ అయినా, మట్టిలో అయినా ఎలాంటి గేమ్స్ లేకుండా ఉన్నాయి. అంటే మొత్తం ఎట్లా అంటే సెన్సిటివ్ పిల్లలు అయిపోయారనమాట. అప్పుడు కొంచెం రఫ్గా దేనికైనా డాషింగ్గా ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు పిల్లలు అయితే పాపం చిన్న పారంకోళ్ళు అని చెప్పాలండి. చూడండి, మా నాన్న అయితే పెద్ద పెద్ద కట్టెలను, కొమ్మలను మొత్తం నీట్గా చేసేస్తున్నాడు అనమాట. చెట్లకున్న కొమ్మలన్నింటినీ కొట్టి ఒక దగ్గర వేస్తారనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటే బాగుండదు కదండి, పాములు అవి ఇవి తిరుగుతాయని చెప్పేసి మా అమ్మ నాన్నలు అయితే వాటిని క్లీన్ చేసి లోపల వేస్తున్నారు. ఇక మా అమ్మ నాన్న ఎటు వెళ్తే మా పిల్లలు అటే వెళ్తున్నారండి. మా అమ్మ వాళ్ళంటే ఇక మస్తు ఇష్టం. మా అమ్మ వాళ్ళకి కూడా మా పిల్లలు అంటే మస్తు ఇష్టం. చాలా బాగా చూసుకుంటారు. ఇంకా అమ్మమ్మ తాత అంటే అలాగే ఉంటుందిలేండి. అక్కడికి వెళ్ళి సమ్మర్ హాలిడేస్ గడపడమేమో కానీ ఎండ అయితే బీభత్సంగా ఉందన్నమాట. అసలు దారుణంగా ఉంది. బట్ ఇంకా తప్పదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనం వెళ్ళలేం కదా ఊర్లోకి. పిల్లలకి స్కూలు అది ఇది ఉంటుందని చెప్పేసి అసలు మనం వెళ్ళం ఎక్కువ. కాకపోతే ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే ఒక 5 days, అంటే ఒక దసరా అప్పుడే ఎక్కువ రోజులు ఉంటాం. కానీ రిమైనింగ్ డేస్లలో కూడా మామూలుగా 2-3 daysలోనే వచ్చేస్తాం కదండి. సో అందుకే ఇక సమ్మర్ హాలిడేస్ని అక్కడ స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. ఉన్న 15 days అయినా కూడా ఫుల్ అల్లరైందండి. ఫుల్ అసలు నార్మల్గా నేను వీడియోస్ కూడా అసలు పోస్ట్ చేయలేకపోయాను. పిల్లలు మస్తు ఎండ, ఉడకపోత మామూలుగా లేదు. సో అందుకోసం అయితే చేయలేదండి. కట్ చేస్తే ఆ రోజు నైట్ నేను ఇంటికి పెళ్ళికి వెళ్ళానండి. మా పక్కన పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. అంటే నాకు తమ్ముడి వరుస. కూరళ్ళకు కూడా వెళ్ళానమాట. చూస్తున్నారు కదా, ఊర్లో అయితే కూరళ్ళైనా ఏదైనా కూడా మస్తు సెంటిమెంట్లు, అంటే పట్టింపులు బాగుంటాయండి. ఒక్కరిని పిలవకపోయినా, ఒక్కరు మిస్ అయినా కూడా ఫుల్ ఇట్లా పంచాయతీకి పిలిపిస్తారనమాట. ఇక ఊర్లో విషయం అంటే అది అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక కట్టు అనేది ఉంటుంది. అదే సిటీలో అయితే ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు, పిలుచుకుంటే పిలుచుకోవచ్చు, లేకపోతే లేదు, అలా ఉంటుందన్నమాట. బట్ ఊర్లో అయితే ఖచ్చితంగా అందరినీ పిలవాల్సిందే. ఎంత శత్రువు అయినా కూడా శత్రువుకైనా బొట్టు పెట్టాల్సిందే. సో ఇక్కడైతే ఇలాగా కూరలు పట్టుకొని, అంటే వాటి నిండా వాటర్ తీసుకొని వస్తారు కదా, కూరలు ఎలా పడతారో కూడా మనందరికీ తెలిసిందే. వచ్చి లోపల పెడుతున్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ ఇక్కడ బయట ఇలా కూర్చున్నారనమాట. ప్రతి ఒక్కరు వస్తారండి. వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే పెట్టాల్సిందే ఖచ్చితంగా. అక్కడ రూల్ అనమాట ఊళ్ళల్లో. ఇక్కడ హల్దీ కోసం అయితే డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇక్కడైతే చాలా మంచిగా ఉందన్నమాట. కాంబినేషన్ అయినా
కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. కానీ చాలా బాగుంది. అంటే హల్దీకి అయితే నేను లేనులేండి, మా కూరల వరకే వండేసి కూరలు పట్టిన తర్వాత భోజనాలు చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పెళ్ళి ఉంటుంది. పెళ్ళికి వెళ్ళలేదు, పిల్లల్ని చూసుకొని వెళ్ళాలి అంటే కష్టం. ఇంటి దగ్గరే కాబట్టి వెళ్ళాను ఈ మాత్రం, లేకపోతే అసలు వెళ్ళేదానే కాదు. ఇంటి పక్కన ఇల్లు అనమాట. సో అందుకోసమే వెళ్ళామన్నమాట. కొంచెం దూరం అయితే జస్ట్ అట్లా రిసెప్షన్కి అయినా అటెండ్ అయ్యి వస్తామన్నమాట. ఎందుకంటే ఎండాకాలం కదండి, బాగా ఇలా ఎండలు బాగా ఉన్నాయి. సో అందుకోసమే అయితే కూరళ్ళకి వెళ్ళి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళాను. ఇక్కడ అందరినీ చూస్తున్నారు కదా, మస్తు కామెడీ చేసుకుంటారనమాట. వెనకాల కొంగులకైనా ఏవైనా ఇలా తోకల్లాగా యాడ్ చేసి అందరు నవ్వేటట్టుగా అందరినీ నవ్విస్తూ ఉంటారు. సిటీలో కంటే పల్లెటూళ్ళల్లో వదిన మర్దన్లు, ఇలా మనమరాన్లు, నానమ్మలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కామెడీ భలే ఉంటుందండి, చాలా బాగా అనిపిస్తుంది. కట్ చేస్తే పెళ్లి తర్వాత రిసెప్షన్ కదండి, ఇంకా మా దగ్గరే పక్కనిలే కాబట్టి రిసెప్షన్కి అటెండ్ అయ్యాము. పెద్దమ్మ వచ్చింది, అక్క వచ్చింది, పిల్లలు, నేను. అంటే మా ఆయన సండే వచ్చిందని చెప్పేసి బిఫోరే వచ్చేసారనమాట. సో ఆయన కూడా ఉన్నారు. మేమైతే ఇలా రెడీ అయ్యామన్నమాట. నేనైతే ఈ చీర నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీ అంటే పెళ్ళప్పుడు పట్టు చీరలే కాకుండా నార్మల్గా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళడానికి కూడా చాలా తీసుకున్నాను. అందులో ఒక చీర అనమాట. మా నాన్న, మా పెద్దబాబు, మా ఆయన వీళ్ళందరూ అయితే వచ్చారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు. ఇంకా అందరం తర్వాత లేడీస్ ఒకసారి వెళ్దామని చెప్పేసి మా అమ్మ రాలేదు, పెద్దమ్మ, అక్క, నేను మేమందరం వెళ్ళాము. ఇంటి దగ్గరే అమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నారు. మేమైతే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మా చిన్ననాన్నమ్మతో, మా అమ్మతో, పెద్దమ్మతో వీళ్ళందరితో ఒక ఫోటో దిగేసి విషెస్ చెప్పేసి వచ్చేసామన్నమాట. తర్వాత మా సునీల్ అంటాం కదా, మా బాబాయ్, చిన్ననాన్నమ్మ వాళ్ళ కొడుకు అనమాట, నాకు బాబాయ్. సో తను కూడా ఫోటో దిగాడు. తను నాకు ఈ వీడియో తనే తీశాడు అనమాట. చాలా ఇష్టం వాడంటే, నాకు చాలా రెస్పెక్ట్ నేనంటే కూడా వాడికి. సో మేమందరం ఒక దగ్గర కలవడం హ్యాపీ అండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్న కాసేపైనా అందరినీ కలిసి పలకరించుకోవడం కూడా అదొక హ్యాపీనెస్ అండి. ఎందుకంటే ఎప్పుడు కనబడ్డా కూడా ఒక్కొక్కసారి అట్లా జస్ట్ బిజీ ఉండి వెళ్ళిపోతారు. బట్ ఇలాంటి టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు పలకరించుకుంటే ఆ ఆనందమే వేరండి. నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడుకోవడానికి చాలా బేస్ ఉంటుంది అనమాట. చాలా అరే మన వాళ్ళే కదా మాట్లాడదాం, అరే మిస్ అవుతుంది, అట్లా వెళ్ళిపోతుంది ఎందుకు అని మాట్లాడాలని పిలిచి మరీ పలకరిస్తారనమాట. సో అందుకోసమే ఎక్కడైనా ఎవరైనా కలిస్తే కూడా మొహమాట పడకుండా, అదేందులే ఎందుకు మాట్లాడాలిలే అనుకోకుండా అందరినీ పలకరించుకోండి. అప్పుడైతేనే బంధాలు గట్టిగా ఉంటాయి, మొహమాటాలు అనేటివి ఉండకుండా పోతాయి అనమాట. ఇక్కడ మా సునీలును వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఫోటో అయితే దిగారనమాట. ఈ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నాకు తమ్ముడు వరుస మధుకుమార్. అమ్మాయి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలన్నమాట. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సైడ్ అయితే నాకు పెద్దగా రిలేటివ్స్ అంటే వాళ్ళ రిలేషన్స్ ఎక్కువ తెలియదు. సో ఇలా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఇలా అయితే ఎంజాయ్ చేసాం మేమందరం. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.